జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక కరెంట్ ప్రస్తుతం ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి సంబంధించిన గీతాంజలి శర్మ, అలాగే గతంలో ఉన్న ఎండి మధుసూదన్ రెడ్డి, వీళ్ళిద్దరే గతంలో ఈ కేసుని ఫైల్ చేశారు, ఒక కంప్లైంట్ని చేశారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ ఇటు ఏసీబీకి కోర్టుకి అఫిడవిట్స్ని వాళ్ళు దాఖలు చేశారు, సబ్మిట్ చేశారు. చాలా క్లియర్గా ఆ అఫిడవిట్స్లో ఏముంది అని అంటే, ప్రస్తుతానికి ఫైనాన్షియల్ లాస్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకి కానీ ఎలాంటి ఫైనాన్షియల్ లాస్ జరగలేదు ఈ ప్రాజెక్ట్ ద్వారా. అందుకే ఈ కేసుని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ని దాఖలు చేశారు ఇటు గీతాంజలి శర్మ, ఆయన డిజిగ్నేషన్ వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ ఎండి, ప్రజెంట్ ఎండి, అలాగే గతంలో ఉన్న ఎండి మధుసూదన్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ఈ కేసుని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. సో వైఎస్ఆర్సీపీ లీడర్స్ కూడా కొంతమంది దీనిపై స్పందించారు. ఇటు పి గౌతమ్ రెడ్డి ఒక ప్రొటెస్ట్ పిటిషన్ని కూడా ఆయన కోర్టుకి దాఖలు చేశారు. కానీ దానికి తగిన ఆధారాలు, దానికి తగిన స్టాండ్ లేకపోవడంతో మొత్తానికైతే దాన్ని కొట్టివేసింది కోర్టు. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చూస్తే కనుక 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని ఫేజ్ 1ని తీసుకొచ్చారు. ఫేజ్ 1ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ గ్రామీణ ప్రాంతాలకు అందాలి, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంటర్నెట్ సేవలు ఉండాలి అన్న ఉద్దేశంతో టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి ఆ టెండర్ని అప్పచెప్పారు. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఇటు వైఎస్ఆర్సీపీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఆరోపణలను ఎదుర్కొన్నారు. సో టెండర్ ఎలా అయితే చేశారో ఆ టెండర్ ప్రాసెస్ గురించి, అలాగే ఆ టెండర్ని మ్యానిపులేట్ చేసి ఇటు టెరా సాఫ్ట్వేర్కి ఆ టెండర్ని అప్పగించే ప్రయత్నం చేశారని కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో సెప్టెంబర్ 2021లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అప్పుడున్న ఏపీ సిఐడి ఒక కేసుని రిజిస్టర్ చేసి, ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసి దాదాపు 330 కోట్ల స్కామ్గా దీన్ని కన్సిడర్ చేశారు. అలాగే దానికి అప్పుడున్న రాష్ట్రానికి దాదాపు 114 కోట్ల నష్టం జరిగింది అని చెప్పేసి దీంట్లో అవకతవకలు ఉన్నాయి. అలాగే దీంట్లో స్టాండర్డ్ మెటీరియల్స్ని వాడలేదు అని చెప్పేసి కేసు అయితే ఫైల్ చేసే ప్రయత్నం చేశారు. సో కేసు ఫైల్ చేసిన తర్వాత సెప్టెంబర్లోనే 2023 చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసే ప్రయత్నం, అంటే ఆయనని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి ఇటు ప్రిజనర్ ట్రాన్సిట్, ఇటు ఈ కేసుకి సంబంధించి కూడా ఆయనని మళ్ళీ ట్రాన్సిట్ అంటే మళ్ళీ జైలుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఒక జైలు నుంచి ఇంకొక కేసు మీద మళ్ళీ రిమాండ్కు తీసుకునే ప్రయత్నం, ఒక అరెస్ట్ వారెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 2023లో ఇటు సుప్రీంకోర్టుకి ఇటు అప్పీల్ చేసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అప్పుడు సుప్రీంకోర్టు ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ని గ్రాంట్ చేసింది, ఒక ప్రొటెక్షన్ని కూడా గ్రాంట్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో ఆయనని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని వచ్చారు నవంబర్ 2023లో. దాని తర్వాత ఫిబ్రవరి 2024లో ఒక ఛార్జ్ షీట్ని అయితే ఫైల్ చేశారు ఏపీసీఐడి. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అక్యూజ్డ్ 25A25గా ఆయన పేరుని ఇంక్లూడ్ చేస్తూ జతపరుస్తూ, ఆయనతో పాటు ఇంకొంతమంది కలిసి పర్సనల్గా లబ్ధి పొందడానికి ఇటు కొంతమంది అధికారులని ప్రెషరైజ్ చేశారు. ఏదైతే ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన ఖర్చుకు సంబంధించిన ఎస్టిమేట్స్ని మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా చూపించి ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్న టెర్రా సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఒక ఛార్జ్ షీట్ అయితే ఏపీసీఐడి ఫిబ్రవరి 2024లో ఫైల్ చేసింది. దాని తర్వాత మనం చూస్తే ఇటు జూన్ 2024లో టీడీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. సో దాని తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ ల్యాండ్స్కేప్ షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీడీపీ అలయన్స్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా మళ్ళీ పదవి ఆరోహణ చేసిన తర్వాత ఇప్పుడు నవంబర్ 2025లో అదే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి సంబంధించిన ఆఫీషియల్స్ వాళ్ళు ఇప్పుడు ఏసీబీ కోర్టులో అఫిడవిట్స్ని వాళ్ళు దాఖలు చేశారు. ఏమని అంటే, ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకి చేసిన ఖర్చుకి ఎలాంటి నష్టం చేకూరలేదు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి అప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు వెనక్కి తీసుకోమని అడిగారు. మొత్తం మీద డిసెంబర్ 13, 2025 ఈ కేస్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడికి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఆయనని జైలుకు తీసుకెళ్లిన సమయంలో ఇది మరొక కేసు, దీన్ని అరెస్ట్ వారెంట్ని ప్రొటెక్షన్ అంటే ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని రావడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చారు. సో మొత్తం మీద ఇలాంటి ఒక కేసు
కొట్టివేయడం, ఇటు ఏసీబీ కోర్టు ఎలాంటి నష్టం జరగలేదు ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకి కానీ అని చెప్పేసి కేసుని కొట్టివేయడం, క్వాష్ చేయడం వల్ల మొత్తానికైతే ఒక బిగ్ రిలీఫ్ ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకి అలాగే టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకోవచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ అలిగేషన్స్ ఇవన్నీ ఒకరిపై పరస్పరం ఒకరిపై చేసుకోవడం కామనే, కానీ దీంట్లో ఎంత వాస్తవం ఉంది లేదు అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.